హలో, ఏం చేస్తున్నారు? టాటా. నేను దోశలు వేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? మేము టిఫిన్కి దోశలు. మీరేం చేసినారు? మా వానికి గుడ్డు దోశ వేయాలంట. అప్పుడే ఒకటి వేసిన, ఇది రెండోది. ఉండండి, ఫ్రిడ్జ్లో గుడ్లు ఉన్నాయి, తెస్తా. మీరు ఎగ్గులు ఎక్కువ వాడతారా? ఎగ్గులు ఎక్కువ వాడతారా? గుడ్డు దోశ వేయాలంట మా వానికి. ఇంకా సెలవులు అయిపోయినాయి, స్కూల్కి పోతాడు. ఇంకా సోమవారం నుండి అంతవరకు ఇంకా వాడు అడిగినవి వేయాలా చెయ్యాలా అన్నీ లేండి. చూడండి, ఇట్లైనా వేసేది ఎగ్గు దోశ. బాగానే వేస్తానా? ఏమోలేండి, మళ్ళీ మీరు ఎక్కరిద్దండి. అట్లేసినావా ఇట్లేసినావా అని కామెంట్స్ పెట్టొద్దండి. పైన కొంచెం పప్పుల పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొంచెం పప్పుల పొడి వేస్తే సూపర్. పప్పుల పొడి బాక్స్ తీసుకోవడం మర్చిపోయాం. తీసుకున్నాను. పప్పుల పొడి వేసి ఇంకా మీరేం చేసినారు వంటలు? వేరే టిఫిన్ అయితే జల్దీ అవుతుంది, ఇది దోశలది కొంచెం లేటే కదా. మీరేం టిఫిన్ చేసినారో? మధ్యాహ్నానికి ఏం చేసినారు? పద్దనికి దోశలు. పద్దన వరకు అయిపోయింది. మధ్యాహ్నం ఏం చేయాలో ఆలోచించాలో. అన్నం చేసి ఏదో కొంచెం కర్రీ చేద్దామని అన్నీ తరిగి పెట్టిన. ఏమంటారు, వంకాయ, క్యారెట్, టమోటా, ఆలుగడ్డ అన్నీ కొంచెం తరిగి పెట్టినాను. అన్నీ కలిపి కర్రీ చేద్దామని. ఏదో ఒకటి చేయాలి కదా, లేకపోతే అన్నంలోకేమి. పప్పు ఉంది కొంచెం, రాత్రి పప్పు, దాంట్లోకి తగ్గట్టుగా కర్రీ. లేరే దాలు లేతా సిలే. నేనా వేసేది దోశలో दाल खाने दो दाल बोला ना. దోశలు కాతున్నాయి, దోశలు వేసాము. దోశలు తిందురండి, దోశలు తిందురండి. ఎగ్గు దోశ ఒకటే చాలంట. ఒకటి నాకే ఇచ్చినాడు. ఇది ఖాళీ దోశ వేస్తా. एक खाली चिला एक बस दोगालना. ఒకటి చాలంట. వాన్ కొట్టేసి నేను ఒకటి వేసుకుంటా. ఏం చాలా ఒకటి వేయాలి కదా, యాదో ఒకటి చేయాలి కదా. ఇది అయిపోతేనే ఈ కర్రీ చేయాలి. కర్రీ అయిపోతేనే అన్నం చేయాలి. అన్నం అయిపోతేనే కసులు నూకాలి. కసులు నూకితేనే సామాన్ కడగల. సామాన్ కడిగితేనే అంగడి చూసుకోవాల, దుకాణం పైరాల, సరుకులు తేవాల. మళ్ళా పండగ దగ్గరకు వచ్చింది, మా వానికి డ్రెస్సు తేవాల. దండిగా ఉండలేండి పనులు నాకు. ఈ పొద్దు ఈ పని లేదనేట్లేదు. రోజు తెల్లారిన నుంచి రాత్రి అయ్యే వరకు యాదన్నొక పని ఉంటుంది. ఈరోజు ఖాళీగా ఉన్నామనేది లేదు. ఎన్నో యాదో ఒకటి పని ఉంటానే ఉంటుంది. ఏం చేయాల? ఇలా మెల్లంగా వేస్తే బాగా వస్తుంది దోశ. జల్దీ వేసినాం అనుకోండి,
అంత గంటకే తగ్గుతుంటుంది. మీరేం చేసినారు వంటలు? ఇడ్లీ, సాంబార్, దోశ, అరుగ్గాని, బజ్జీ, వడ ఇవన్నీ చేసినారా? గుడ్డు ఒకటి మిగిలిచ్చిన, 3 ఎగ్స్ వేసిన. వాళ్ళ నాయనకి 2, వీనికి 1, నాకు 1, 4. ఇప్పుడు 2 ఖాళీ దోశలు. ఎగ్ దోశ ఒకటే చాలంట వానికి, అందుకు 1 ఎగ్ దోశ వేసినాను, 2 ఖాళీ దోశలు. ఎండాకాలం అంటే అంత ఎండాకాలం, ఉడక సంపుతాంది. అబ్బాబ్బా, మీ ఇళ్ళల్లో ఏసీలు ఉంటాయిలేండి. అయినా ఏసీలో ఉన్న వాళ్ళకే లైక్ చేస్తారు, సబ్స్క్రైబర్ చేస్తారు. మా అలాంటి బీద సాదా వాళ్ళకి లైక్ చేయరు, సబ్స్క్రైబర్ చేయరు. చూడండి, ఉడకకి సස්සన్నం. మాటల వాళ్ళకి ఎవరు పట్టించుకోరు, ఉన్నోళ్ళకే పట్టించుకునేది ఈ సమాజంగానే. లేనోళ్ళకి కొంచెం పట్టించుకుందాము, ఏదో ఒకటి వచ్చేటట్లా చేద్దాం వాళ్ళకి అని అనుకోరే. ఎందుకు అనుకుంటారు? అమ్మా అనుకోరు అట్లా. ఎవరు చెప్పాలి వాళ్ళు పడాల్సిందే. అవును, ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నారు, వీడియోలు చేసిన వాళ్ళకి కొంచెం గుర్తిస్తాము, ఏమైనా హెల్ప్ చేద్దాము, వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఎక్కువ అయ్యి డబ్బు పడేటట్లా చేద్దాము. బీదలకు రావు, ఉన్నోళ్ళకే వస్తాయి. సౌకర్యాలకి జల్లి జల్లి డబ్బులు వస్తాయి. సెల్లుల్లో చూపిస్తూ ఉంటారు చూడండి, యూట్యూబ్లో మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, మాకు అన్ని డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బులన్నీ ఏం చేయాలా, ఎట్లా చేయాలా, అది ఇది అట్లా చేసింటూ వచ్చినాయి, ఇట్లా చేసింటూ వచ్చినాయి, మేము ఇది చేసినాం అది చేసినామంటారు. ఒక్కొక్కరు వండుకొని ఏమేమంటారు, మీరు జల్దీ మీకు డబ్బు రావాలంటే యూట్యూబ్లో ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఇది నొక్కండి, అది నొక్కండి అంటారు. వచ్చిన వాళ్ళు చేస్తారు. మాట్ల వాళ్ళు రానోళ్ళు ఏం చేస్తారు, కండిట్లు పెట్టుకొని చూసే తప్ప. అయినా కష్టానికి ఫలితం లేదు, ఉన్నోళ్ళకే ఉంది ఫలితం. అయినా ఎప్పుడోసారి మా అగ్గని దేవుడు కళ్ళు తెరుస్తాడు. ఆ పొద్దు వస్తుందని ఎదురు చూస్తాను, కళ్ళు కాయలు కాసే వరకు. చాలా మంది యూట్యూబ్లో చూపిస్తారు చూడండి, మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, కట్టలు కట్టలు వచ్చినాయి, ఇట్లా ఊపుతూ అంటారు, ఇట్లా ఊపుతూ అంటారు, ఇట్లా తీసుకొచ్చి ఇట్లా నోట్లన్నీ ఇట్లా చూపిస్తూ అంటారు. అదేమి విచిత్రమో, అదేమి ఇదో. నేను అట్లా చూపించాలనుకుంటాను. నాకు అట్లా పొద్దు ఎప్పుడు వస్తుంది, నాకు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి చేతికి, నాకు కానీ ఆశ అంటూ ఉంటుంది కదా. కొంచెంలో కొంచెమన్నా, ఇంత వద్దు ఇంత వద్దు ఇంత వద్దు ఇంత వద్దు ఇంత వద్దు, ఇంతన్నా కానీ ఇంతన్నా కానీ ఎంత లేదు. ఊరికే అనేది ఏముంది, వచ్చినప్పటికీ వచ్చినాయి అనుకోవాలి. అయినా వస్తాయి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఏంటంటే నాకు ఆ నమ్మకం ఉంది. నేను చేసిన పనికి, నేను ప్రయత్నించే ఫలానికి లాభము దక్కే తీరుతుంది. దేవుడు అనేవాడు కళ్ళు తెరిస్తే ఏదో ఒకరోజు నేను కూడా ఫేమస్ అవుతా, నేను కూడా డబ్బులు చూపిస్తా యూట్యూబ్లో. అందరు చూపిస్తా అంటే నాకు ఈ గుండెలు దడదడ దడదడ అంటాయి, నేనెప్పుడు చూపిస్తా అని. దోశలు చాలు ఇంకా వేసేది, మేము ఎప్పుడు చూపిస్తాము అబ్బా ఇట్లా డబ్బులు అనిపిస్తా ఉంటుంది. మీకు అట్లా అనిపిస్తూ ఉంటుందా? నాకైతే చాలా అనిపిస్తుంది. మాకు ఎప్పుడు వస్తుందో ఈ దినం, డబ్బులు చూపించే దినం, డబ్బులు తీసుకునే దినం. అయినా మేము కానీ బీదోళ్ళం కదా, బీదోళ్ళం అనే కదా మేము కానీ రీల్స్ చేసేది, ఇదంతా చేసేది. లేకపోతే మేమేమన్నా హీరోయిన్లు, సినిమా యాక్టర్లు అని కాండ్రాలని యూట్యూబ్లోకి వస్తామా? ఏదో కష్టార్జితం మాదిరి ఏదో కొంచెం వస్తుందనే కదా ఆశపడి చేస్తాము. కొంచెం చూడండి అబ్బా, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, ఏదో కొంచెం జల్దీ ఫేమస్ అయ్యేటట్లా చేయండి. నాకు కోట్లు కోట్లు లక్షల లక్షలు వద్దు, ఏదో దేవుడిచ్చినంతే చాలు, సరేనా? ఊరికేనే ఉన్నామనుకున్నట్లుగా నెలకి కొంచెం వచ్చినా చాలు. ఏమి అమ్మ ఇట్లా అంటుంది అని అనుకోద్దండి.
నా మనసులో ఉండేది నేను బయటికే చెప్తాను. లోపల దాచిపెట్టుకునే బుద్ధి లేదు నాకు. ఆడొక మాట ఈడొక మాట అట్లా ఇట్లా చెప్పే అలవాటు లేదు. ఏదన్నా కానీ ముందరే చెప్తాను, ముందరే అంటించుకుంటాను. ఎవరు ఏమనుకోవద్దండి నేను ఇట్లా మాట్లాడినానని. నేను మాట్లాడినది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాటా. మాకి కొంచెం ఫేమస్ అయ్యేటట్లా చెయ్యండి. ఉంటాను. బాయ్.